పాస్టర్ గారు, చెప్పయ్యా. సమాజానికి, ఉమ్, దేవునికి ఉమ్. వ్యతిరేకంగా జీవించడానికి గల కారణాలేంటి? అవి నాకు అర్థం కాలేదు. కొంచెం చెప్పండి. అంటే ఒక మానవుడు సమాజానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి గల కారణాలు ఏంటని నువ్వు నన్ను అడుగుతున్నావు. అవునండి. దానికి వాక్యానుసారమైనటువంటి ఆలోచన ఏంటంటే, ప్రియా మిత్రమా, బాల్యం వయసు నుండి ఒక వ్యక్తి మొదటిగా తల్లిదండ్రుల భయం ఉండాలి. రెండవదిగా మాస్టర్ భయం ఉండాలి. మూడవదిగా సమాజం భయం ఉండాలి. నాలుగవదిగా మరి డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ భయం ఉండాలి. ఈ 4 భయాలు ఏ వ్యక్తికైతే లేకుండా పోతూ ఉన్నాయో అప్పుడు ఆ వ్యక్తి ఈ లోకంలో దేవునికి, మానవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ మానవ జీవితాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. దానికి గల కారణాలు ఇవే, ఇంకా ఇంతకు మించి ఏమీ లేవు. మొదటగా తల్లిదండ్రుల భయం ఉండాలి. రెండవదిగా మాస్టర్ భయం ఉండాలి. మూడవదిగా సమాజం భయం ఉండాలి. నాలుగవదిగా మరి ప్రభుత్వ భయం ఉండాలి. ఈ 4 భయాలు లేని వ్యక్తి ఎవడైతే ఉంటారో అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ భయం లేని వ్యక్తి ద్వారా ఈ సమాజమే పాడైపోతూ ఉన్నది. ఈ సమాజానికి అతను ఒక చీడ పురుగు లాంటి వాడు. అలాంటి ఆలోచనలు ఆ వ్యక్తికి ఎప్పుడు వచ్చినాయి అంటే బాల్య వయసు నుంచే వాటిని తెలుసుకోకపోవటం వల్ల అలాంటి పరిస్థితుల్లోనికి మానవ జీవితం దిగజారిపోతూ ఉన్నది. ఆ విషయంలో నాకు తెలిసి నేనేమంటానంటే, మనిషిగా ఏ వ్యక్తి కూడా మరి మొదటిగా మనం చూస్తూ ఉంటే వ్యక్తి దైవత్వానికి వ్యతిరేకం కాదు. వ్యక్తి కావాలి. దైవత్వానికి వ్యతిరేకం ఏంటంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన విధానమే దైవికానికి వ్యతిరేకం తప్ప వ్యక్తి వ్యతిరేకం కాదు. అయితే దేవుడు కోరుతూ ఉన్నది కూడా ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా బయటికి ప్రాలదోలబడి మంచి గుణాలు, లక్షణాలు అతనిలో ప్రవేశించాలనే దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం అయి ఉన్నది. అట్టి ఆలోచనలతో ఎప్పుడైతే మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో ఆ మానవునికి భూలోకంలో సమస్తము సమకూడు జరుగుతూ ఉన్నవి. అలాగనే పరలోకంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివాసముండు స్థలములో కూడా అతనికి అవకాశం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నది. అనాది కాలము నుండి నేటి వరకు మనం బైబిల్ గ్రంథం ఏం బోధించింది అని చూస్తే, బైబిల్ గ్రంథం ఏం బోధించిందంటే మానవుడును పాప విముక్తి చెందాలి అని మానవుడికి బోధించింది. పాప విముక్తి చెందిన తర్వాత పరిశుద్ధతలో ప్రవేశించాలని మానవుడికి బోధించింది. ఆ పరిశుద్ధతను తను భూమి మీద శరీరము, ఆత్మ కలిసి జీవించినంత కాలము దానిని కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఎప్పుడు మానవుడికి అర్థమవుతూ ఉంటాయి అంటే, ప్రభునందు ప్రియులరా, ఖాళీ సమయం 24 గంటలలో నువ్వు కొంత బైబిల్కి సమయాన్ని కేటాయించి ఖాళీ దొరికినప్పుడల్లా చదువుతూ ఉంటే ఆ యొక్క లోతైన విషయాలు, జీవము కలిగిన మాటలు, జీవాధిపతి తెలియజేస్తున్నటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇటు విధముగా ఎప్పుడైతే మనిషి ముందు కొనసాగుతాడో అప్పుడు తన ఆశీర్వాదకరంగా ఉంటాడు, సమాజానికి హాని లేనివాడిగా ఉంటాడు. ఇది నాకు తెలిసినటువంటి బైబిల్ ఉన్నటువంటి సారాంశం. నువ్వు అడిగిన ప్రశ్న అదే. ఒక మనిషి ఈ సమాజానికి మరి దేవునికి ఎందుకు అయిష్టమైనటువంటి వాడిగా ఉండి చెడ్డ కార్యాలు చేస్తున్నాడంటే, ఈ చెడ్డ కార్యాలు చేయడానికి కారణం, ఏకైక కారణం ఇది తప్ప మరొకటి లేనే లేదు. ఆ చెడ్డ కార్యాలు చేసే వ్యక్తికి 4 విధాలుగా భయం లేదని బైబిల్ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ దేవుని పిల్లలైనటువంటి ప్రజలందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా.